హలో అండి, క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ చేసుకోవడానికి చూడండి. మరి నేనైతే క్యాలీఫ్లవర్స్ ఈ విధంగా ఒక ఫ్లవర్ తెచ్చుకున్నాను. అవన్నీ ఒలిచి పెట్టేశాను. అలాగే కొంచెం బాయిల్ చేశాను వాటర్. అందులో ఈ క్యాలీఫ్లవర్ కొద్దిసేపు ఉడకబెట్టానండి. ఇప్పుడు పోపు కోసము ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో కడాయి వేడయింది. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడయ్యాక మనము ఇందులో పోపు కోసము జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అసలు క్యాలీఫ్లవర్ కర్రీ చాలామంది ఇష్టపడరు, కానీ మసాలా కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. పోపు పెడుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా. పోపు బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. మరి అందులో నేనైతే టమాటా, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. గ్రేవీ కదా, మనకి మసాలా కర్రీ అంటే ఖచ్చితంగా మనము టొమాటోస్ వేసుకోవాలి. అవి వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుంది. మరి వేగిపోయింది, మొత్తానికి బాగా మగ్గిపోయాయి టమాటాలు, పచ్చిమిర్చి. అందులో ఇప్పుడు నేను కొంచెం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరి చూసారా, కొబ్బరి కొంచెం పేస్ట్ చేసి వేసాను, ఎండు కొబ్బరిని కొంచెం వేసాను, పసుపు, అలాగే నెక్స్ట్ ఇందులో మనకి కావాల్సినటువంటి కారము, ధనియాల పొడి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇందులో పెద్ద మసాలా అయితే ఏమీ ఉండదు, కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. తింటుంటే చాలా మంచిగా ఉంటుంది. మరి చాలామంది ఇష్టపడరు, ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, అవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది. అందులో నేను కొద్దిగా వాటర్, కావాల్సినంత వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత వాటర్ అవసరమైతే అంత వేసుకోండి ఫ్రెండ్స్. మరి కొద్దిసేపు అలా వేగనిద్దాము, చాలా త్వరగా కూడా అయిపోతుంది. నేనైతే వాటర్ కావాల్సినంత వేసుకున్నాను, మీకు సరిపడంత మీరు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను అందులో వేసేసాను. కొంచెం సేపు బాగా ఉడకనించాలండి. ఈ విధంగా చేసుకోవడం వలన ఎక్కువ మసాలా ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొద్దిసేపు అలా పెట్టి వేగనిద్దాం. వేగిపోయింది. ఇది కొంచెం మనం చపాతీలేకైనా తినచ్చు, లేకపోతే